బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ అక్రమ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని రాజ్ కేశరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ సమీపంలో కాచారంలో పట్టుబడ్డ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కేశరెడ్డి తెలిపారు. సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అంటూ మండిపడ్డారు. ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయనందారెడ్డికి అనేక వ్యాపారాలున్నాయన్నారు. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 100 కోట్ల టర్నోవర్ ఆ కంపెనీలకు ఉందని వెల్లడించారు. అరెట్ ఆసుపత్రిలో తన భార్యకున్నది అతి చిన్న వాటా అని తెలిపారు. అంతకు మించి వారి వ్యాపారాలలో తనకు సంబంధం లేదని అఫిడవిట్ వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రియా, దీంట్లో విషయాన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఏపీ మద్యం కుంభకోణం మొత్తం ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఒక పెద్ద ఇష్యూగానే మారుతున్న ఈ తరుణంలో మొత్తం దానికి సంబంధించి ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. జైలుకి సంబంధించినంత వరకు రిమాండ్ లో ఉండేటప్పుడు దీనికి సంబంధించి తీగలాగితే డొంక ఏ విధంగా కదులుతుందో సేమ్ అదే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు కసిరెడ్డికి సంబంధించి చాలా 100 కోట్ల వరకు కూడా చేతులు మారాయి అంటూ కూడా వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకునేటప్పటికి ఈ రోజు ఏదైతే 11 కోట్ల రూపాయల వరకు కూడా ఏదైతే రిసార్ట్ లో దొరికాయో ఆ 11 కోట్లకు సంబంధించినంత వరకు కూడా నాకు ఈ సంబంధం కూడా లేదు, కావాలని చెప్పి కొంతమంది నన్ను నిరూపిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే 11 కోట్ల రూపాయల వరకు కూడా ఇవే స్వాధీనం చేసుకున్న డబ్బులకు సంబంధించినంత వరకు కూడా కేవలం అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినంత వరకు కూడా ఆయనకి సంబంధించి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. దాంతో పాటు ఆయనకు హాస్పిటల్స్ తో పాటు ఆయనకి ఏవైతే ఇతర వ్యాపారాలు ఉన్నాయో దాంట్లో మాత్రమే ఆయనకు సంబంధించినంత వరకు లెక్కలు తీసుకోవాలి, దానికి సంబంధించి సమాచారం తీసుకోవాలి తప్పితే తనపై ఆరోపణ చేయడం అయితే కరెక్ట్ కాదు అంటూ కూడా కేసిరెడ్డి చెప్తున్న విషయం అయితే చెప్తారు. అయితే దీంట్లో మరో కోణం మాత్రం చూసుకోవచ్చు. ఎందుకంటే కేసిరెడ్డికి సంబంధించి ఎవరైతే భార్య ఉన్నారో ఈవిడికి సంబంధించినంత వరకు కూడా అదే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎవరైతే వ్యాపారవేత్తకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయో అక్కడ ఎవరైతే దాంట్లో దొరికిందో ఏదైతే రిసార్ట్ లో డబ్బులు దొరికినాయో దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ డబ్బులకు సంబంధించి నాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు కూడా హాస్పిటల్కి సంబంధించినంత వరకు కూడా కాస్త మైనర్ వాటా మాకైతే ఉంది అంటూ కూడా కేసిరెడ్డి ఒప్పుకోవడం జరిగింది. అయితే మైనర్ వాటా ఎంతవరకు ఉంది ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు కూడా డిక్లేర్ చేయనప్పుడు కూడా కేవలం దాంట్లో వాటాలకు సంబంధించినంత వరకు కానీ లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన ఎక్కడి వరకు వచ్చి అదేవిధంగా 11 కోట్ల రూపాయల వరకు కూడా లిక్విడ్ క్యాష్, అది కూడా ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది ఏం జరిగింది అనేది తెలియకుండా కేవలం లిక్విడ్ క్యాష్ వరకు కూడా 11 కోట్ల రూపాయల వరకు కూడా అక్కడ దొరికాయి కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా కేసిరెడ్డికి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినంత వరకు కూడా జగన్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో లావాదేవీలు జరిగాయి. అదేవిధంగా అప్పటికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం, అదేవిధంగా ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో వీటికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ట్రాన్స్పరెన్సీ గా లేకుండా కేవలం సెల్ కంపెనీలు పెట్టి దాని ద్వారా మాత్రమే కావాలని చెప్పి నకిలీ మద్యం తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఆ మద్యం అమ్మకంలో వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగం చేశారు. అటు ప్రజల్ని అదేవిధంగా అటు ప్రభుత్వాన్ని కూడా కావాలనే జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరిగి దానికి సంబంధించినంత వరకు కూడా నిజ నిర్ధారణ జరగాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకే దాదాపుగా సంవత్సరం కాలం పాటు కూడా దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఎవరెవరు దీంట్లో పాత్రదారులు ఎవరు సూత్రధారులు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత సిబిఐ కొంతమంది రాష్ట్రం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కీలక పాత్ర వహించాడు అని చెప్పుకొచ్చారు. కానీ మిథున్ రెడ్డి కూడా దానికి సంబంధించినంత వరకు ఇప్పటికి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కేవలం ఆయన అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతానికైతే రిమాండ్ ఖైదీగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే మిగతా ఎంతమంది ఉన్నారు దీంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కటికి కూడా బయటకు వస్తున్న ఈ తరుణంలో ఇక్కడ సంబంధించి 11 కోట్ల రూపాయల వరకు కూడా ఏ విధంగా దొరికాయి, అసలు దానికి సంబంధించి ఇదంతా లిక్కర్ మాఫియాకి సంబంధించిందా లేకపోతే లిక్కర్కి సంబంధించి క్యాష్ అయినా లేకపోతే ఏ విధంగా జరిగింది అనేది ఇంకో వైపు నుంచి సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అయితే కొంతవరకు కూడా ఇదంతా కూడా నిజం ఉంది, ఇదంతా వాస్తవం లేకుండా ఏది కూడా బయట పెట్టలేదు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మాట కూడా రాలేదు. ఎందుకంటే
ఏం జరుగుతుంది ఏం జరిగింది మొత్తం కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు కూడా చట్టం ఏం చేసినా సరే దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా చెప్తున్నమాట. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక దీని పేరు నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా బూటకంగా జరుగుతుంది, కావాలని మీరు కక్ష పెట్టారని చెప్తున్నారు. చెప్పండి ప్రియ. రాజ్ కేశ్ రెడ్డి తేల్చి చెప్పేశారు కదా నాకు సంబంధం లేదని. ఇప్పుడు అసలు నిందితుడు ఎవరనుకుంటున్నారు? అంటే అసలు నిందితులు ఎవరు అనేది ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధానంగా దాంట్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత సిబిఐ ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపుగా వాళ్ళ దగ్గర 58 వరకు కూడా డాక్యుమెంట్స్ లో కేవలం పొందుపరిచిన విషయాల్లో కొన్ని మాత్రమే. ఎందుకంటే కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. ఈ కొంతమంది పేర్లో కేసిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాంట్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. అంటే వీరందరూ ఉంది కనుక దీనికి సంబంధించినంత వరకు మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దాని జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తే, అదేవిధంగా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రుల హస్తం కూడా ఉంది అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు మెయిన్ ఇంకొక కారణం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా కొలాప్స్ చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసేసిన తర్వాత ఇది కావాలనే చేశారని చెప్తున్నారు. అంటే అది కూడా చాలా ప్రధానమైన ఆరోపణ. దాంతోపాటు సిబిఐ కూడా దాని మీద ఎంక్వైరీ చేసింది. ఎందుకంటే మద్యం ఉండేటప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు కొలాప్స్ చేశారు, దానికి వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు ఎండార్జ్ చేశారు అనేది కూడా చాలా ప్రధానమైన కారణం. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఎవరెవరు ముందుకు ఇంకా రాబోతున్నారు, ఎవరెవరి పేర్లు బయట చూడాలి. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈ కుంభకోణానికి సంబంధించి కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి పూర్తి వివరాలు మరి. థ్యాంక్ యూ రాజు. నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆటోలు, బస్సులను ఆపి ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ మహిళ కారుతో బీభత్సం సృష్టించింది. అయ్యప్ప గుడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు నుండి నెల్లూరుకు వస్తున్న క్రమంలో ఆమె నడిపిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి కొన్ని మీటర్లు లాక్కెళ్లింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని చూసినా ఆ ప్రాంతంలో ఉన్న వారెవరూ స్పందించకపోవడం గమనార్హం. కారు నడిపిన మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పటికీ ఆ మహిళ కారులోంచి దిక్కుండా ఉండిపోయింది. ఆమె మత్తులో ఊగుతున్నట్లు కనిపించిందని స్థానికులు చెప్పారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో మహిళ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. చివరికి మరో కారు వచ్చి ఆ మహిళను తీసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాహనం నడిపిన మహిళ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యురాలుగా ఉండటం వల్లే ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారని స్థానికుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు కానుంది. నిన్న బంజారా హిల్స్ లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత విద్యుత్ పథకాలను కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. కొత్త డిస్కమ్ పరిధి రాష్ట్రం అంతటా ఉండాలన్నారు. డిస్కమ్ ఆర్థిక స్థితి మెరుగు కోసం సంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. డిస్కమ్లను పునర్వ్యవస్థీకరించి విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి రైటర్ కాదు ఫైటర్ కావాలని అన్నారు. బండి సంజయ్ కుమార్ కు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేదని వివరించారు. రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కాకూడదని చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే నమూనా మార్పులు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ డెవలప్ అవుతుందని రాజాసింగ్ గుర్తు చేశారు. గుంటూరు నగరంలో పాత గుంటూరులోని వస్త్రలత నగర్లో ఉన్న ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొంతమంది యువకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతుంది. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఆందోళన కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సైలెన్సర్లు, హార్నర్లను పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను, హార్నర్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని గుర్తించి వాహనాలను సీజ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. సీజ్ చేసిన 150 సైలెన్సర్లు, 350 హార్నర్లతో రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కొంతమంది యువత నిబంధనలకు విరుద్ధంగా 2 వీలర్లకు పెద్ద శబ్దాలు వేసే సైలెన్సర్లు, హార్నర్లు అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని, మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. లాస్ట్ ఒక 6 months ముందు మనం ఇదే స్పాట్ లో మిల్లర్ డ్రైవ్ అగైన్స్ట్ లౌడ్ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ మీద ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. సైలెన్సర్స్ అండ్ హార్న్స్ మీద. సో సిమిలర్ గా ఈ రోజు కూడా ఒక 150 సైలెన్సర్స్ అండ్ అరౌండ్ ఒక 300 వరకు మనము హార్న్స్ ని సీజ్ చేసినవన్నీ కూడా క్రష్ చేయడం జరుగుతుంది. సో టౌన్ లో కుర్రాళ్ళు చాలా వరకు మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. సో ఎన్ని ఏరియాస్ లో కూడా బైక్స్ లో ఈ హై నాయిస్ వస్తున్నటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టుకొని చాలా మంది యూత్ 2 వీలర్స్ లో తిరుగుతున్నారు. సో దీని వల్ల పబ్లిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము డ్రైవ్ కండక్ట్ చేసి ఇవన్నీ కూడా వెహికల్స్ కానీ ఫైన్ ఇంపోజ్ చేసి మనము ఆ సైలెన్సర్ ని సీజ్ చేసి ఈ రోజు క్రష్ చేస్తున్నాం. సో నా రిక్వెస్ట్ ఒకటే, పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మోడిఫైడ్ సైలెన్సర్ చూస్తే ఇట్స్ కాస్టింగ్ అబౌట్ 30,000. ఒక 30,000 పడుతుంది ఈ మోడిఫైడ్ సైలెన్సర్. సో పేరెంట్స్ కూడా డబ్బుల్ని వాళ్ళ పిల్లలు ఎక్కడ పెడుతున్నారు, లేదంటే వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, సో అది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్స్ ని రేసింగ్ చేయడానికో, లేదంటే వీలీ చేయడానికో, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడానికో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము, ఇవి క్షణికంగా ఆ మొమెంట్ కి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బాగానే ఉంటాయి. బట్ యాక్సిడెంట్స్ ఫిగర్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ 2 వీలర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు వరప్రదాయిని అయిన శ్రీశైలం జలాశయం జలకలతో కలకలలాడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో జలాశయం నిండటమే కాకుండా గేట్లను సైతం అధికారులు ఎత్తారు. శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర, సుంకేసుల జలాశయం నుంచి భారీ వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు వరద ఉధృతి పెరిగిపోవడంతో 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువ నుంచి 2,93,609 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 2,82,502 క్యూసెక్ల నీటిని 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్లోకి వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 808
882.80 అడుగుల వద్ద కొనసాగుతుంది. వరద అధికంగా ఉండటంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విరామం లేకుండా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కంటిన్యూగా గేట్లను తెరవటం, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శ్రీశైలానికి భక్తులు, పర్యాటకులకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఘాట్ రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని అధికారులు తెలిపారు.